హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో మీరు ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం యూకో బ్యాంక్ అనేది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్. మనకి దీంట్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా విడుదల చేశారో. ఇది యూకో బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. కెరీర్ పేజ్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ కనబడుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేమ్ ఐబీపీఎస్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది. ఐబీపీఎస్ అప్లై చేసినట్లుగానే మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. జనవరి 16వ తారీఖు నుండి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 5వ తారీఖు అనేది మీకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. సో మనకి జనవరి 16 నుండి ఫిబ్రవరి 5వ తారీఖు లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ 1 by 1 క్లిక్ చేసి మీరు 1 by 1 ఫిల్అప్ చేసుకుంటే ఐబీపీఎస్ లాగా అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఇటువంటి నోటిఫికేషన్ గతంలో మనకి చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ నుండి కూడా విడుదలవడం జరిగింది. టోటల్ గా మనకి 250 ఖాళీలు అయితే ఉన్నాయి. కానీ స్టేట్ వైడ్ గా డివైడ్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మనకి కేవలం 10 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎటువంటి వేకెన్సీస్ అనేవి లేవు. టోటల్ గా 10 ఖాళీల్లో ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది, ఎస్టీకి లేవు, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్ 6 ఉన్నాయి. ఎస్టీకి పోస్ట్ లేదు కానీ అన్రిజర్వ్ లో ఉన్నాయి కాబట్టి మీకు అన్రిజర్వ్ ఏది సరిపోతే అన్రిజర్వ్ కింద అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏ స్టేట్ లోనే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ స్టేట్ లో లోకల్ లాంగ్వేజ్ మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది అయితే వచ్చి ఉండాలి. సో మీకు కన్నడ వస్తే కనుక కర్ణాటకలో కూడా అప్లై చేసుకోవచ్చు. 35 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ వేకెన్సీస్ అనేవి అయితే కర్ణాటకకు ఉన్నాయి. మిగతా లోకల్ లాంగ్వేజెస్ అనేవి మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ మోస్ట్లీ ఎవరు ప్రిఫర్ చేయరు ఇంగ్లీష్ ఉన్నా. మిగతా వాటికి అయితే ఎవరికి లోకల్ లాంగ్వేజ్ ఐడియా ఉండదు కాబట్టి మిగతా చెప్పట్లేదు. ఓకే, ఎవరికైనా కన్నడ ఉంటే కర్ణాటక ట్రై చేయాలనుకుంటే చేయండి, లేదా తెలుగు అయితే పోస్టులు తక్కువ ఉన్నాయి బట్ మీరు ట్రై చేయాలనుకుంటే కనుక సో అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసరికి 48,480 కింద వస్తుంది. మీకు ఇది స్కేల్ 1, గ్రేడ్ 1 స్కేల్ 1 కింద జూనియర్ మేనేజ్మెంట్ కిందకైతే ఈ కేటగిరీ పోస్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఏజ్ మీకు జనవరి 1 నాటి క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమం 20, మాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. బార్డర్ లో ఉంటే కనుక ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఇక్కడ చెక్ చేయండి. మీరు కనుక ఎస్సీ ఎస్టీ అయితే 35 సంవత్సరాల దాకా, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాల దాకా, పీడబ్ల్యూ అయితే 40 సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మనకి జనవరి 1 నాటికి మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు జనవరి 1 నాటి కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. పరీక్షా విధానం ఇంచుమించుగా మనకి ఐబీపీఎస్ లాగే ఉంటుంది. ఎగ్జామినేషన్ లో ఫీజు అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 175 రూపాయలు, మిగతా వాళ్ళకి 850 రూపాయలు పే చేయాలి. ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ లో రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద 45 ప్రశ్నలు అడుగుతారు, 60 మార్కులు ఉంటాయి. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. ఇంగ్లీష్ 35 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు. టోటల్ గా 155 ప్రశ్నలకి 200 మార్కులకి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీకు మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ మీడియంలో మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలుగులో అయితే పేపర్ ఉండదు. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. టోటల్ గా అయితే 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్ గా 1/4 మనకి ఐబీపీఎస్ లాగే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారో. మీరు ఏ స్టేట్ లో అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఎవరైతే 10th or 12th స్టడీలో లోకల్ లాంగ్వేజ్ చదివినట్లుగా చూపిస్తారో వాళ్ళైతే లాంగ్వేజ్ టెస్ట్ అనేది అయితే మనకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 10th, 12th లో కనుక లోకల్ లాంగ్వేజ్ మీరు చదివినట్లుగా లేకపోతే కనుక మీకు లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేటలో అయితే పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. సో ఇది నోటిఫికేషన్ అనేది. ఆల్మోస్ట్ ఐబీపీఎస్ మీరు అప్లై చేస్తూ ఉంటే మీరు ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ రెడీ చేసుకుని నోటిఫికేషన్ లో చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ లింక్ డైరెక్ట్ గా వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్, క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ లింక్ యాక్టివేట్ అవుతుంది. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫుల్ గా చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియో షేర్ చేయండి, వాళ్ళైనా సరే అప్లై చేసుకుంటారు. ఐబీపీఎస్ నుండి విడుదలయ్యే క్లర్క్, పీఓ, గ్రామీణ బ్యాంకుల పీఓ క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన క్యాలెండర్ అయితే నిన్న విడుదల చేశారు. ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే ఒకసారి క్యాలెండర్ డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.